ఓం పశుపతయే దేవాయ నమః. సకల పశువులకి కూడా పరమేశ్వరుడే రక్ష. ఆ పశువులలో ప్రథమ స్థానములో ఉండేటువంటిది గోమాత. అటువంటి గోమాతని ఎవరైతే సంరక్షిస్తారో, ఎవరైతే గోమాతకి సేవ చేసుకుంటారో, ఎవరైతే ఈ కలియుగములో గోమాతని దైవంగా భావించి పూజిస్తారో, ఎవరైతే ఈ కలియుగములో మానవ రూపములో ఉంటూ సకల దేవతలకి కూడా అధిపతి అయినటువంటి గోమాతనికి గ్రాసాన్ని సమర్పణ చేస్తారో, గోశాలలని నిర్మిస్తారో, గోమాతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారో అట్టి వారికి పునర్జన్మ ఉండదు. ఎందుకంటే గోమాతే ఆ యొక్క వైతరణి నదిని దాటిస్తుంది అని మనకి గరుడ పురాణంలో చెప్పబడింది. అటువంటి ఎంతో దివ్యమైనటువంటి స్వరూపం గోమాత. అటువంటి గోమాతకి ప్రతి ఆదివారము కూడా అనేక మంది గో సంరక్షకులు గోవుకి గ్రాసాన్ని సమర్పణ చేస్తున్నటువంటి మీ అందరి పేరుతో పూజాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గోమాత సేవ అంటే మంచిగా ఆహారం పెట్టి మంచిగా వాటికి మనము చూసుకుంటామే. తల్లి సేవ అంటే అంతే. అమ్మవారి నవరాత్రులు అంటారు. అమ్మవారి నవరాత్రులు అంటే అమ్మవారికి మంచిగా విశేషమైనటువంటి పూజలన్నీ చేసి మనకి ఏమి కావాలో అమ్మకి తెలుసు కాబట్టి అమ్మిస్తుంది. అలాగే మనకేమి కావాలో గోమాతలకి తెలుసు కాబట్టి గోమాతలు మనల్ని అనుగ్రహిస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ గోసేవలో పాల్గొని ధన్యులు కాగలరు. జై